హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాలైనాథర్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాలైనాథర్. యూట్యూబ్లో వచ్చే మనీ మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని అడుగుతున్నారు చాలామంది. దానికోసం ఈ వీడియో అండి. వీడియో పూర్తి దాకా చూసి ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. యూట్యూబ్లో వచ్చిన మనీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయండి. యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే మినిమం రూల్స్ ఉంటాయండి. మన బ్యాంక్ అకౌంట్కి మనీ రావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు మనకి మనీ అనేది వచ్చేదండి. $100 అవ్వాలన్నమాట. మానిటైజేషన్ అయినాక గూగుల్ యాడ్సెన్స్లో మనం పిన్ యాడ్ చేసినాక మనకి $100 కంప్లీట్ అయితే అప్పుడు మనకి మనీ అనేది ఎర్న్ అవుతూ ఉంటుంది అన్నమాట. యూట్యూబ్కి మన అకౌంట్కి మధ్యలో యాడ్సెన్స్ అనే అకౌంట్ ఒకటి ఉంటుందండి. అకౌంట్ అంటే ఒక వెబ్సైట్ లాంటిది అన్నమాట. అది ఒక వెబ్సైటే, యాడ్సెన్స్ వెబ్సైట్ లాంటిది. అందులో మన ఛానల్ రివ్యూ అనేది చూసుకుంటాం కదా. 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ అయిపోయిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. అంతా కూడా యూట్యూబే క్రియేట్ చేస్తుందండి. ఇదంతా కూడా మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా యూట్యూబే క్రియేట్ చేస్తుంది. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ యాడ్సెన్స్ మనదే అని మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ముందు ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మన అడ్రస్ కరెక్టా కాదా అనేది పిన్ పంపించి మనకి వెరిఫికేషన్ చేస్తారనమాట. అడ్రస్ కరెక్ట్ అనేసి మనం పిన్ వచ్చిందంటే అడ్రస్ కరెక్ట్ అనేసి సో ఆ పిన్ అనేది మనకి ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ కూడా మినిమం డాలర్స్ అనేది పడాలన్నమాట. ఒక $10 అయితే ఐడి వెరిఫికేషన్ అదే అవుతుంది. అప్పుడు మనకి గూగుల్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ అనేది వస్తుంది అన్నమాట. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది. అది మనం ఎంటర్ చేసుకోవాలి. అప్పటి నుంచి మనకి డాలర్స్ అనేవి యాడ్ అవ్వటం జరుగుతుంది అన్నమాట. మనకు కనిపిస్తూ ఉంటాయి. ఐడి వెరిఫికేషన్ అనేది వితిన్ అవర్స్లో అయిపోతుందండి. తొందరగానే అయిపోద్ది అన్నమాట. ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజుల్లో మనకి ఒక మెయిల్ అయితే పంపిస్తారు. ఆ మెయిల్ ఏంటంటే, మీ అడ్రస్ వెరిఫికేషన్ చేయడానికి మేము ఒక పిన్ అయితే పంపించాము. సో మీరు ఆ పిన్ని యాడ్సెన్స్లో ఇచ్చి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందని మనకి మెయిల్ అయితే పంపిస్తారు. అలాగే ఒక 15 to 20 డేస్లో మనకి పిన్ కూడా వస్తుందండి. పిన్ ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందండి. ఒక్కొక్కరికి 3 months 4 months కూడా పడుతుందంట. మనం ఒక 3 times అయితే రీఅప్లై అయితే చేయొచ్చు అనమాట. మీరు వెయిట్ చేయాలి. కనీసం 2 నెలలు 3 నెలలు అయినా మీరు వెయిట్ చేయాలన్నమాట పిన్ కోసం. ఒకసారి అప్లై చేసిన తర్వాత అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి 3-4 months తర్వాత కూడా మీకు పిన్ రావలేదు అంటే అప్పుడు రీవెరిఫికేషన్ చేయొచ్చు అన్నమాట. రీవెరిఫికేషన్ కాదు, రీఅప్లై చేసుకోవాలన్నమాట. మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు మీరు గూగుల్ యాడ్సెన్స్ పిన్ కోసం. మ్యాక్సిమం ఎవరికైనా సరే వచ్చేస్తుందండి ఫాస్ట్గా. 15 days 20 daysలో కూడా వస్తుంది. ఒక్కొక్కరికి 1 weekలో కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైనా ఫర్ ఏదన్నా కొంచెం ప్రాబ్లం మనకు అది పోస్టల్ ద్వారా వస్తుంది కదా. ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లో కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ లేకపోతే తొందరగానే వచ్చేస్తుందండి. రాకపోతే అప్పుడు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలన్నమాట. వచ్చిందనుకో, ఒకవేళ పిన్ వచ్చిందంటే గూగుల్ యాడ్సెన్స్లో పిన్ని యాడ్ చేసుకోవాలి. ఆ పిన్ వచ్చాక పిన్ అప్లై చేసుకున్నాక ఆ యాడ్సెన్స్లో కూడా మీకు $100 అయినాక $100 కంప్లీట్ అయితేనే మనం ముందే మన అకౌంట్ వెరిఫికేషన్ టైంలోనే బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చుంటాం కదా. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇస్తాం మనం. సో మనకి ఎప్పుడైతే $100 అవుతాయో అప్పుడు మన అకౌంట్లోకి అయితే అమౌంట్ అనేది వస్తుందండి. అమౌంట్ వచ్చినట్టు మనకి మెయిల్ కూడా వస్తుంది అన్నమాట. యూట్యూబ్ నుంచి మీకు అమౌంట్ పలానా డేట్లో పడిందని కూడా మనకి మెయిల్ పంపుతారన్నమాట. ఎప్పుడు పడింది ఏంటి ఎలా పడింది అని కూడా మనకి మెయిల్ అనేది పంపుతారండి. యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే ఇంత తతంగం అయితే ఉంటుందండి, అంత ఈజీ కాదు. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ అన్ని ఫాలో చేస్తేనే మనకి అమౌంట్ అనేది వస్తుంది. అదేమో అమెరికన్ డాలర్స్ రూపంలో వస్తాయి, అది ఇండియన్ మనీ రూపంలోకి మారి మన అకౌంట్లోకి వస్తాయి అన్నమాట. యూట్యూబ్ నుంచి యాడ్సెన్స్కి రావాలి. ఫస్ట్ యాడ్సెన్స్లో $100 అయితేనే పేమెంట్ రిలీజ్ చేస్తారు. $50 అయితే మనకి పేమెంట్ రిలీజ్ చేయరన్నమాట. ఎవ్రీ మంత్ $100 అయితేనే మనకి పేమెంట్ అనేది వస్తుంది. ఈ నెల $50 అయినాయి అనుకో, నెక్స్ట్ మంత్ ఇంకా $50 అయినాయి అనుకో, నెక్స్ట్ మంత్ వస్తుంది అన్నమాట ఆ అమౌంట్ అంతా. మీరు హోల్డ్లో పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అండి. అంటే మినిమం $100 అన్నమాట.
$100 కాదు, నాకు $200 $300 అయ్యాక నేను అనుకున్నారనుకోండి. ఫర్ సపోజ్ మీరు ఆ అమౌంట్ని హోల్డ్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ డాలర్స్ని మన లిమిట్ కార్డ్ అయితే పెంచుకోవచ్చు అన్నమాట. 200 అయితే $200కి ఇస్తుంది అమౌంట్, 300 అయితే 300, ఎంత అయితే అంత, ఎంత కావాలంటే అంత అలా పెట్టుకుని అప్పుడే మనకి పేమెంట్ రిలీజ్ కూడా అప్పుడే ఉంటుంది. ఎవ్రీ మంత్ మీరు తీసుకోకపోతే మీకు ఎన్ని డాలర్స్ అయ్యాక పెట్టుకోవాలంటే అన్ని డాలర్స్ అయ్యాక కూడా మీకు పేమెంట్ అనేది రిలీజ్ చేస్తుందండి యూట్యూబ్ అయితే. అది మన ఇష్టం. $100 నుంచి ఒకవేళ $100 అయ్యాక తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు, లేకపోతే 200 300 అయ్యాకన్నా తీసుకోవచ్చు. మన డాలర్స్ని హోల్డ్లో ఉంచుకోవాలన్నమాట. మనకి మనీ వస్తుంది అన్నట్టు డాలర్ సింబల్ మనకు చూపిస్తుంది, మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. డాలర్ సింబల్ మనీ రానని చెప్పు బ్లాక్ కలర్లో ఉంటుంది. మనకి మనీ వస్తుంది అనేటప్పటికి గ్రీన్ కలర్లోకి మారుతుంది అన్నమాట. గ్రీన్ కలర్లోకి మారిందంటే ఒకసారి ఈ అమౌంట్ మనకి యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ నుంచి మన అకౌంట్లో పట్టడం మొదలైందంటే ఇంకా ఆగదండి. ఎవ్రీ మంత్ మనకు అలా పడతానే ఉంటుంది అన్నమాట. $100 అయిన కాడి నుంచి మనకి అమౌంట్ పడతానే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా $100 అయ్యాకనే మీకు యూట్యూబ్ నుంచి అమౌంట్ అనేది వస్తుందండి. ఈ వీడియోలో మీకు అన్నీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే మీకు క్లియర్గా అర్థమయ్యి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వీడియో కింద చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.